మైత్రి పాఠకులకి, శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకతను మన మైత్రికి ఇలా రాశారు. అమ్మ, నేను ఒక చిరు ఉద్యోగిని. మా నాన్నగారి తరఫున నాకు సంక్రమించవలసిన స్థలంలో కబ్జాలో ఉంది. నాకు ఆ స్థలం అమ్ముకుని మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంది. ఆ స్థలం మంచి రేటుకు అమ్ముడుపోవాలని ఎంత సజెషన్ ఇచ్చుకున్నా ఏ పని జరగడం లేదు. మీరు సలహా ఇస్తారని నేను మీకు రాస్తున్నానమ్మా. ఏదైనా చెప్పరా? మైత్రి జవాబు: మీ బాధ నాకు చాలా బాగా అర్థమైంది. మీరు సరిగ్గా ఏ మాటలతో సజెషన్ ఇచ్చుకుంటున్నారో నాకు తెలీదు. ఎందుకంటే సజెషన్ నవ్వు అంటూ ఇవ్వాలి. ఇప్పుడు జరిగిపోతున్నట్టు చెప్పాలి. జరుగుతోంది, జరగబోతోంది అన్న మాటలు కానీ ఊహలోకి వస్తే ఆ పని ఎప్పటికీ జరగదు. కానీ మన సజెషన్ని మనం ఎమోషనల్గా కూడా నమ్మాలి. ఒక పక్క ఈ స్థలానికి నేనే ఓనర్ని, నాకే వచ్చింది, మంచి బేరం వచ్చింది అని మీరు అనుకుంటున్నా, ఆ మధ్యలో భయంలో నాకెవరు పలుకుబడి తెలిసిన వాళ్ళు లేరు, మాట సహాయం చేసేవాళ్ళు లేరు, ఎలా జరుగుతాయి నాబోటి వాడికి అని మరొక పక్క ఆలోచనిస్తూ ఉంటే మీ మంచి సజెషను న్యూట్రలైజ్ అయిపోయి రద్దయిపోతుంది. మీరు దైవభక్తి ఉందని చెప్పారు కదా, దయచేసి మీరు నమ్మే దేవుణ్ణో దేవతనో గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసి చాలాసేపు కూర్చుని అక్కడికక్కడ ఆ గుమ్మం దగ్గర వదిలిపెట్టి రాకండి. భగవంతుడు మీతో ఉన్నాడు. మీరు నమ్ముతున్న దైవం మీతోనే వస్తున్నారు. ఈ నమ్మకం ఎప్పుడైతే మీకు వస్తుందో మీ శక్తి సరిపోకపోయినా దైవశక్తి మీ వెనకాల ఉందన్న ధైర్యం మీకు చాలా ఆశలనిస్తుంది. భగవంతుని శక్తి ముందు ఏ నిరాశైనా కుప్పకూలిపోతుంది. ఈ నమ్మకంతో మీతో పాటు మీరు పూజ చేస్తున్న ఆ దైవశక్తిని తెచ్చుకోండి. ఐఎమ్ ద ఫేవరెట్ సన్ ఆఫ్ యూనివర్స్. ఐఎమ్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ బై డివినిటీ. యూనివర్స్ హెల్ప్స్ మీ ఇన్ ఎవ్రీ వే. ముందు ఈ సజెషన్ చెప్పుకుంటూ అందులో ప్రతి మాట నమ్మడం అలవాటు చేసుకోండి. దానివల్ల ప్రపంచంలో అన్నింటికన్నా అత్యద్భుతమైన దైవశక్తి మీ చుట్టూ మీలో వ్యాపించుందని, అది నిరంతరం మిమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటుందన్న నమ్మకం మీకు కలగడం ప్రారంభిస్తుంది. ఆ శక్తి ముందు ఏ వ్యతిరేకత ఆగదు కదా, అదే మీకు దారి చూపిస్తుంది. మీరు హనుమాన్ని పూజించారనుకోండి, చిన్న హనుమంతుడు చిన్న సంజీవిని పర్వతం పట్టుకుని చూసి అర్చన చేయించి ఆకుపత్రి పూజ చేయించి వచ్చేసేయకండి. ఒక గొప్ప హనుమంతుడిని ఊహించుకోండి. చాలా పెద్ద విగ్రహం. ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఎన్ని అడుగులున్నారో ఎంత పొడుగున్నారో తెలీదు. విజువలైజ్ చేయండి. ఆయన మీ వెనకాల వస్తున్నారు అనుకున్నప్పుడు విపరీతమైన ధైర్యం వస్తుంది. అలా అమ్మవారిని అనుకున్నారనుకోండి, ఆవిడ అష్టభుజ దుర్గ 8 చేతులతో 8 రకాల ఆయుధాలతో విపరీతమైన శక్తితో ఆవిడ మీ వెనకాల, నాన్న నేనున్నాను, పర్వాలేదు అంటున్నట్టు ఊహించుకోండి. అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. మీ మనసును నమ్మించేందుకు మీరు ఏం చెప్పినా ఆ మనసు నమ్మగానే మీకు పనులు ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇంకా విజువలైజేషన్, ఇది చాలా ముఖ్యం. మీరు కొత్త ఇంట్లో ఉంటున్నట్టు, మీ బ్యాంక్ అకౌంట్లో కొన్ని లక్షలు ఉన్నట్లు ప్రతిరోజు ఊహించుకోండి. ఇది చాలా తృప్తికరమైన ఫీలింగ్తో చేయండి. మీ కిచెన్లో మీరు మీకు నచ్చిన కప్పులు సాసర్లు సర్దుతూ, అలాగే మీ హాల్లో సోఫాలు కర్టెన్లు మీకు నచ్చినవి వేసుకుని అందులో కూర్చుంటే అనుభవించే మెత్తదనం, ఇదంతా మానసికంగా అనుభవించడం ప్రారంభించండి. మీ స్నేహితులంతా వచ్చి ఎంత బాగుందిరా నీళ్ళు అనడం, వాకిట్లో మీ నేమ్ ప్లేటు, ఇలా మీకు నచ్చే చాలా విషయాలు ఊహించుకుని మానసికంగా అనుభవించండి. ఈ ఊహా చిత్రం వలన మీ సబ్కాన్షియస్కి మీకు ఏమిటి కావాలో అర్థమైపోతుంది. వెంటనే అది జరిపించడానికి సహాయం చేస్తుంది. మీకు మంచి ఫలితాలు రాగానే మైత్రితో షేర్ చేసుకుంటారు కదా. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్